వాస్తవానికి వ్యక్తిగతంగా నేను హైడ్రా పట్ల పెద్దగా నేను అటు దిక్కు దృష్టి సారిస్తలేను. మీరందరూ అనుకోవచ్చు అదేంది ప్రపంచమంతా లోకమంతా ఈరోజు హైడ్రా దిక్కు మాట్లాడుతుంటే మీరు ఒక్కరు దాని గురించి పట్టించుకోదలుచుకోలేదు అంటున్నారంటే దానికి కొద్ది కారణాలు ఉన్నాయి. ఏదైతే ఓఆర్ఆర్ లిమిట్స్లో ప్రస్తుతం హైడ్రా ఏదైతే మొదలుపెట్టిండ్రో నాకు తెలిసిన సమాచారం మేరకు హైడ్రా ఆఫ్ స్కోప్ ఆఫ్ వర్క్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాదు ఓఆర్ఆర్ ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు, ఓఆర్ఆర్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్, దానికి సంబంధించిన ఎండోమెంటే కానీ వక్ఫ్ భూములే కానీ దానికి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్సే కానీ ఇవన్నీ సంరక్షించాలనే ఒక ఆలోచనతోనే హైడ్రా ముందలు తీసుకొచ్చినట్టు మనందరికీ సమాచారం వస్తుంది. అదే వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ అని కూడా మనకు చెప్తున్నారు. నాకున్న ఒక అందాజా ప్రకారం హైదరాబాద్లో ఓఆర్ఆర్ ఏదైతే లిమిట్స్లో లేకపోతే హెచ్ఎండిఎల్ లిమిట్స్లో దాదాపు 25,000 ఎకరాలు ఫారెస్టు, బఫరు, ఎఫ్టిఎల్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ భూమ్ ల్యాండ్స్ ఇవన్నీ కలిపితే దాదాపు 25,000 ఎకరాలు ఎంక్రోచ్మెంట్కి గురైందనే ఒక నా అందాజాతో నేను చెప్తున్నాను మీకు. దాంతోపాటు అదే కాదు, ఈ 25,000 ఎకరాల్లో దాదాపు 3.5 లక్షల స్ట్రక్చర్స్ కూడా దాంట్లో రావడం జరిగింది. ఈ 25,000 ఎకరాలు ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో వివిధ గవర్నమెంట్ ల్యాండ్స్లోనే కానీ చెరువులే కానీ పార్కులే కానీ దీంట్లో 3 నుంచి 3.5 లక్షల స్ట్రక్చర్స్ వచ్చింటాయని నాకు ఒక అందాజాతో నేను చెప్తున్నాను మీకు. దీంట్లో 10% ఎప్పుడైతే హైడ్రా ఇప్పుడు మొదలుపెట్టిందో ఈ మీడియా సర్కస్ అంతా ఖతమై ఈ పబ్లిసిటీ స్టంట్ అంతా ఖతమైన తర్వాత ఎప్పుడైతే దాంట్లో ఒక 10% 3.5 లక్షల ఎకరాల్లో 10% అంటే దాదాపు 35,000 ఎకరాల్లో 10% అంటే 3.5 ఎకరాలు రికవర్ చేసుకొని హైడ్రా 3.5 లక్షల స్ట్రక్చర్లో డెమాలిష్ చేస్తే దాదాపు 35,000 స్ట్రక్చర్స్ ఎప్పుడైతే హైడ్రా డెమాలిష్ చేస్తుందో అప్పుడు దాని పట్ల మనం కొంచెం సీరియస్గా ఆలోచన చేద్దాము. కానీ నేను ప్రభుత్వానికి దీని పట్ల ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మీకు దీని పట్ల స్పష్టత ఉన్నదా? ద్వంద్వ వైఖరి ఎందుకు అమలు చేస్తున్నారు? నేను ఎవరికి నోటీసులు ఇస్తున్నారు, ఎవరిని కూలగొడుతున్నారు, ఇంకా నేను దాని జోలికి పోదలుచుకోలేదు. రానున్న రోజుల్లో ప్రజలకు చాలా స్పష్టత వస్తుంది. ఇది ఎవరి కోసం మొదలుపెట్టిండ్రు, ఎందుకోసం మొదలుపెట్టిండ్రు, ఎంత దూరం పోయిందనే ఒక స్పష్టత ప్రజలకు వస్తుంది. కానీ నేను దాని జోలికి పోదలుచుకోలేదు. ఎవరు నోటీసులు ఇస్తున్నారు, ఎవరిని కూలగొడుతున్నారు, ఎవరిని కూలగొడతలేరని ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. దాని పట్ల నేను ఒక స్టాండ్ తీసుకోదలుచుకోలేదు. కానీ ప్రభుత్వానికి హైడ్రా విషయంలోనే కానీ చెరువులను సంరక్షించాలనే విషయంలో స్పష్టత లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వం 2 నెలల కిందట ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మా జిల్లా రంగారెడ్డి జిల్లాలో, పాత రంగారెడ్డి జిల్లాలో ఎన్నో కాలనీలు ఆ రోజు గ్రామ పంచాయతీ పర్మిషన్లతో లేఅవుట్ వేయడం జరిగింది. చాలా లేఅవుట్లు ఇవన్నీ కూడా ఆ రోజు చెరువులో వేయడం జరిగింది. ఈరోజు ఆ చెరువులో వేసిన లేఅవుట్లకు కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నది ప్రభుత్వం ఈ రోజుకి టు డేట్. ఉదాహరణకు రామంతపూర్ చెరువు అయితే ఉన్నదో ఈ రోజుకి కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ప్రాసెస్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ స్పష్టత ఉన్నదంట నేను ఈ ద్వంద్వ వైఖరి ఎక్కడ పనికొస్తుంది? మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులు చెరువులలా శిఖంలలా కట్టిన కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి నీ ఎట్లా తీసుకుంటున్నారు? ఎల్ఆర్ఎస్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ప్లాట్లని మీరు క్రమబద్ధీకరించినట్టా కాదా, రెగ్యులరైజ్ చేసినట్టా కాదా? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండాలి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏమనుకోవద్దు. 15-20 సంవత్సరాల కిందట ఈ హైడ్రా మీడియాలు జరుగుతున్న ఈ సర్కస్, పిఆర్ స్టంట్లు, సోషల్ మీడియాలు జరుగుతున్న వంటి ఈ డ్రామా అంతా చూస్తుంటే 15-20 సంవత్సరాల కిందట ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చింది గ్లాడియేటర్ అని, మనం అందరూ చూసింటాం. దాంట్లో రోమ్ చక్రవర్తి పెద్ద పంచాయతీ వచ్చి పడుతుంది. ఆ యొక్క సినిమాలో ఆ సంఘటనలో ఏం జరుగుతుందంటే చక్రవర్తి దగ్గర పోయి మన దేశంలో పరిస్థితులు ఏం బాలేవు, ఆకలి చావులు ఉన్నాయి, యుద్ధానికి పక్కల దేశం మీదకి వస్తున్నది, మన దేశంలో రోగంతో చాలామంది లక్షలాది మంది చనిపోతున్నారు, మనం ఏదో ఒకటి చేయాలి, మనము దీన్ని ఏదో విధంగా దీన్ని మీరు రాజు కదా, సామ్రాట్లు కదా, మీరు ఏదో విధంగా దీన్ని కాపాడాలి రాజ్యం అన్నప్పుడు ఆ రోజున రోమ్ చక్రవర్తి ఒక
మంచి సలహా ఇస్తాడంట. ఇవన్నీ మనం చేసుడు మనతో కాదు కానీ గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదామన్నాడంట. గ్లాడియేటర్ ఆటలతో ఏమవుతుంది? ఆకలి పోతుందా? రోగం పోతుందా? రాష్ట్రంలో ఉన్న రోగం పోతుందా? యుద్ధం ప్రకటించినటువంటి రాజులు వెనక తిరిగిపోతారంటే అదేంది పోరు. కానీ గ్లాడియేటర్ ఆటల ద్వారా ప్రజల యొక్క దృష్టి సంపూర్ణంగా దిక్కు తీసుకుపోదాం. గ్లాడియేటర్ ఆటల్లో విధ్వంసం ఉంటుంది, గ్లాడియేటర్ ఆటలో రక్తం దారపోస్తాం, గ్లాడియేటర్ ఆటలో ప్రజల దృష్టి అంతా కూడా ఈ ఆకలి నుంచి, ఈ ఏదైతే రోగిష్టి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో దాని నుంచి, రాజ్యంలో రావాల్సిన యొక్క యుద్ధాన్ని యొక్క దాని నుంచి అంతా కూడా వాళ్ళ అటెన్షన్ని అటు డైవర్ట్ చేయొచ్చు. మనం గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదామని ఆ రోజు రోమ్ చక్రవర్తి గ్లాడియేటర్ సినిమాలో చెప్పడం చూసినాం. నాకు కూడా తెలంగాణలో నాకు గదే కనిపిస్తున్నది. నాకు దానికేం వ్యతిరేకంగా నాకేం విచిత్రంగా కనిపిస్తలేదు. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో కాలం కాక గ్రామాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత వర్షం పడక పొలాలన్నీ కూడా ఎండిపోయి, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక, రైతు బంధు లేక, రుణమాఫీ కాక, వచ్చిన రాబడి కూడా తిరిగి కొనే ఒక పరిస్థితి లేక రైతు అలమడిస్తుంటే, మంచినీళ్ళు కూడా తాగనిక లేని పరిస్థితుల్లో గ్రామాలు ఎండిపోతుంటే, నిరుద్యోగ సమస్య ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగ సమస్య వచ్చి, పెన్షన్లో పంచాయతీ వచ్చి, మంచినీటి సమస్య పంచాయతీలు వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంపూర్ణంగా కుప్పగూలి, ఇక్కడ ఉన్న ఐటీ దిగుబడులు కంప్లీట్గా, ఐటీ రాబడి ఎదురాలు కంప్లీట్గా అది తగ్గిపోయి, ఇవన్నీ ఒక దిక్కు నడుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా అంతా కూడా హైడ్రా దిక్కు పరిగెత్తడం. ఆ రోజు గ్లాడియేటర్ సినిమాలో రాజు ఏదైతే గ్లాడియేటర్ ఆటల దిక్కు ప్రజల యొక్క దృష్టి మళ్లించే ప్రయత్నం చేసిండో, తెలంగాణలో కూడా హైడ్రా ఆటలు మొదలుపెట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజల్ని దృష్టి అటు దిక్కు మళ్లించే ఒక ప్రయత్నం ఉందా తప్ప నాకు హైడ్రాతో నాకు ఏమీ కనిపిస్తలేదు.